హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్ విద్యార్థులకి జిఎస్టీ అనేటువంటి సబ్జెక్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది మీ ముందు ఉంచుతాను. ఏను ఒక ఉత్పత్తిదారుడు వస్తువులను 56,000 రూపాయలకు జిఎస్టీ 12% చెల్లించబడినది కొనుగోలు చేసి, అంటే ఏ అనేటువంటి ఒక మ్యానుఫ్యాక్చరరు వస్తువును తయారు చేసేటువంటి వ్యక్తి ముడిసరుకు వచ్చేసి 56,000కి బయట కొనుగోలు చేయడం జరిగింది. ఆ కొనుగోలు చేసే సందర్భంలో 12% జిఎస్టీ పే చేస్తున్నాడు. ఆ 12% జిఎస్టీ కూడా 56,000లో కలిసి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మొత్తం మీద 56,000 రూపాయలకి ముడిసరుకును కొనుగోలు చేసి ఆ వస్తువును తయారు చేయడానికి 74,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ వస్తువుల్ని తయారు చేసిన తర్వాత 1,45,000కి అమ్మేశాడు. మరియు జిఎస్టీతో కలిపి విక్రయించను అన్నాడు. అంటే ఇక్కడ 2 స్టేజెస్. బిఫోర్ జిఎస్టీ 1,45,000కి అమ్ముతున్నాడు. ఆఫ్టర్ జిఎస్టీ ఎంత ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్కి చెల్లించేటువంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సు, సెంట్రల్ గవర్నమెంట్కి చెల్లించేటువంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సు వినియోగదారుల నుంచి రాబట్టాలి. కాబట్టి ఈ 1,45,000కి జిఎస్టీ కలిపి ఇన్వాయిస్ ప్రైస్ కనుక్కోమని మనల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరికొంత సమాచారం ఏమిచ్చారంటే, స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ వరుసగా 7% మరియు 5%. స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసి జిఎస్టీ 7%, సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ వచ్చేసి 5%. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పై వివరాల నుండి అవుట్పుట్ జిఎస్టీ మరియు చెల్లించాల్సినటువంటి అవుట్పుట్ జిఎస్టీ 2 కనుక్కోమంటున్నాడు. అంటే వినియోగదారుల మీద ఎంత జిఎస్టీ అమ్మేటువంటి సందర్భాల్లో రాబట్టాలి, ఉత్పత్తిదారుడు ఎంత జిఎస్టీ ఆయా ప్రభుత్వాలకి, స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఎంత చెల్లించాలనేటువంటి విషయాన్ని మనల్ని క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, 56,000 రూపాయలు ముడిసరుకు కొన్నాడు. ఇందులో 12% జిఎస్టీ ఉంది. అంటే జిఎస్టీతో కలిపి 56,000. అసలు ముడిసరుకు యొక్క అసలు ఖరీదు ఎంత అనేది కనుక్కోవాలా. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ని అంటే ముడిసరుకులను కొనుగోలు చేసేటప్పుడు ఉత్పత్తిదారుడు చెల్లించిన 12% ఎంత అనేది కనుక్కోవాలా. ఎలా కనుక్కుంటామంటే, రా మెటీరియల్ పర్చేజ్డ్ ఫర్ 56,000. ఉత్పత్తిదారుడు మ్యానుఫ్యాక్చరర్ ముడిసరుకుని 56,000 కొన్నాడు, ఇంక్లూడింగ్ జిఎస్టీ 12%. ఇందులో 12% జిఎస్టీ ఉంది. ఆ 56,000లో జిఎస్టీ తీసేస్తే ముడిసరుకు యొక్క అసలు ఖరీదు ఎంత అనేది మనం లెక్కించాలా. ముడిసరుకు యొక్క అసలు ఖరీదు 50,000. ఇది ఎలా వచ్చిందంటే, కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ 50,000 ఎలా వచ్చిందంటే మనం కనుక్కుంటున్నాం. ఏ విధంగా? 12% జిఎస్టీ కలిసి ఉందన్నాడు. 12% అంటే 100కి 12 రూపాయలు. 100 రూపాయలు అసలు ఖరీదు అనుకుంటే దాని మీద ట్యాక్స్ 12, అంటే 112 రూపాయలకి వాడు ఇచ్చినటువంటి జిఎస్టీ కలిపి 56,000 అన్నాడు. కాబట్టి ఈ 56,000 అనేది 112కి సమానం. 12% అన్నాడు. పర్సెంట్ అంటే 100. 100కి 12 రూపాయలు కలిపితే 112 రూపాయలకి 56,000 సమానం అయితే దాని అసలు ఖరీదు 100కి ఎంత? 112కి 56,000 అయితే 100కి ఎంత? 100/112 ఇంటూ 56,000 వేస్తే ఆ కొన్నటువంటి ముడిసరుకు యొక్క అసలు ఖరీదు 50,000 అనమాట. దాని మీద జిఎస్టీ ఎంతంటే 56,000 డబ్బు చెల్లించాడు. దాని ఖరీదు, అసలు ఖరీదు 50,000.
అంటే జిఎస్టీ ఈజ్ ఈక్వల్ 56,000 మైనస్ 50,000 అంటే 6,000 జిఎస్టీ. ఈ 6,000 జిఎస్టీలో కేంద్ర ప్రభుత్వానికి ఎంత వెళ్ళాలా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వెళ్ళాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి 7%, కేంద్ర ప్రభుత్వానికి ఎంత వెళ్ళాలంటే 5%. ఈ 5% దేని మీద కట్టాలా? కొనుగోలు చేసిన ముడి సరుకు 50,000 కాబట్టి 50,000 మీద 5% అంటే 2,500 సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అదే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వెళ్తుందండి? 7%. ఈ 50,000 మీద 7% అంటే 7,500 35, 3,500 అంటే 6,000 రూపాయలు అసలు ఖరీదు 50,000, పే చేసింది 56,000, 12% జిఎస్టీ 6,000. ఈ 6,000లో స్టేట్ గవర్నమెంట్ పోర్షన్ 3,500, సెంట్రల్ గవర్నమెంట్ పోర్షన్ వచ్చేసి 2,500. ఈ రెండు కలిపితే 6,000 జిఎస్టీకి ఇది ఇన్పుట్ ట్యాక్స్. అంటే ముడి సరుకులను కొనుగోలు చేసేటువంటి సందర్భాల్లో ఉత్పత్తిదారుడు చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ 6,000. అలాగనే అవుట్పుట్ ట్యాక్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంది? వస్తువుని అమ్మేటువంటి సందర్భంలో వినియోగదారుల మీద విధించేటువంటి ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ది ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ది ఎంత. ఈ ట్యాక్స్ అంటే వినియోగదారుల నుంచి కలెక్ట్ చేసేటువంటి కలెక్టెడ్ ట్యాక్స్, వినియోగదారుల నుంచి వసూలు చేయదగినటువంటి ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్ అంటారు. ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్ని లెక్కించుట. కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ 50,000 అంటే ముడిసరుకు అసలు ఖరీదు వచ్చి 50,000 కాబట్టి 50,000 రూపాయల ముడిసరుకుతోటి వస్తువును తయారు చేయడానికి ఖర్చులు 74,000 చెల్లించాడు. సో ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, ఉత్పాదక ఖర్చులు 74,000. అప్పుడు ముడిసరుకు ఖరీదు 50,000, ఖర్చులు 74,000. 50 ప్లస్ 74,000 ఎంత? 1,24,000. 1,24,000 వస్తువు తయారైతే దాన్ని 1,45,000కి సెల్లింగ్ ప్రైస్ అమ్మాడు. అంటే 1,45,000లో నుంచి ఈ యొక్క 1,24,000 తీసేస్తే 21,000 లాభం వచ్చింది. అంటే ముడిసరుకు ఖరీదు 50,000, వస్తువును తయారు చేయడానికి 74,000 ఖర్చు పెట్టాడు, ఒక 21,000 ఉత్పత్తిదారుడు లాభం వేసుకున్నాడు. ఈ మూడు కలిపితే వస్తువుని ఎంతకు అమ్మాడంటే 1,45,000కి. అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి 1,45,000 అమ్మకపు ధర అన్నమాట. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది బిఫోర్ జిఎస్టీ, అంటే ట్యాక్స్ వేయక మునుపు అమ్మకపు ధర. ట్యాక్స్ వేస్తే ఎట్లా ఉంటుంది? యాడ్ సిజిఎస్టీ, కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ 5% కాబట్టి ఈ 5% అమ్మకాల మీద వేయడం జరుగుతుంది. అంటే 5% ఆన్ 1,45,000. 1,45,000 ఇంటూ 5/100 వేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి అవుట్పుట్ ట్యాక్స్ 7,250 వినియోగదారుల నుంచి రాబట్టాలి. అలాగనే స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ ఎంత అంటే 7%. ఇది కూడా 1,45,000 అమ్మకాల మీద క్యాలిక్యులేట్ చేస్తే 1,45,000 ఇంటూ 7/100 వేస్తే 10,150. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి చెల్లించేటువంటి జిఎస్టీ 7,250 వినియోగదారుల నుంచి రాబడుతున్నాడు. అలాగనే స్టేట్ గవర్నమెంట్కి చెల్లించాల్సిన 10,150 కూడా వినియోగదారుల నుంచి రాబడుతున్నాడు. ఇది 5%, ఇది 7%. ఇప్పుడు అమ్మకపు ధర 1,45,000 బిఫోర్ ట్యాక్స్, ఆఫ్టర్ ట్యాక్స్ సెంట్రల్ది స్టేట్ది కలిపితే ఆ వస్తువు 1,62,400 రూపాయలు పడతా ఉంది. ఆ వస్తువుని వినియోగదారుడికి అమ్మడం 1,62,400కి అమ్మాలి. వ్యాపారస్తుడు 1,45,000కి అమ్మేస్తున్నాడు, 21,000 లాభం వచ్చేసింది, వాడి పని అయిపోయింది. వినియోగదారుడికి ఎక్స్ట్రా బర్డెన్ ఎంత అయింది? సిజిఎస్టీ 7,250, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 10,150. ఈ రెండు అడిషనల్ బర్డెన్, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. ఈ రెండు ట్యాక్సులు కలిస్తే అమ్మకపు ధరకి ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఆఫ్టర్ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విధించిన తర్వాత ఈ రెండు ట్యాక్సెస్ 1,62,400 చెల్లించి వినియోగదారుడు ఆ వస్తువుని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఇన్పుట్ ట్యాక్స్, ముడిసరుకుని వస్తువును తయారు చేయడానికి అవసరమయ్యే ముడిసరుకును కొనుగోలు చేసేటప్పుడు ఉత్పత్తిదారుడు చెల్లించినటువంటి 6,000 ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ని 2 భాగాలు చేశాం.
స్టేట్ గవర్నమెంట్కి ఎంత, సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత. అలాగనే తయారైన వస్తువుని లాభం వేసుకొని అమ్మకందారుడు 1,45,000కి అమ్మాలా, కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ వేయడం మూలాన 1,62,400 అయింది. ఇది అవుట్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ వచ్చేసి 2,500 సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసి 3,500. అవుట్పుట్ ట్యాక్స్ వచ్చేసి అంటే వినియోగదారుల నుంచి కలెక్ట్ చేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ 7,250 సరుకు అమ్మేటప్పుడు, స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి చెల్లించాల్సిన 10,150 కూడా వినియోగదారుల నుంచి సరుకు అమ్మేటప్పుడు రాబడుతున్నాడు. ఇప్పుడు క్వశ్చన్లో మనల్ని ఏమడిగాడు, క్యాలిక్యులేషన్ ఆఫ్ జిఎస్టీ పేయబుల్. ఉత్పత్తిదారుడు గవర్నమెంట్కి, బోత్ గవర్నమెంట్స్కి, అటు స్టేట్ గవర్నమెంట్కి ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి చెల్లించాల్సిన పన్ను ఎంత అని చెప్పి మనల్ని క్వశ్చన్ వేసాడు. అందుకని ఈ టేబుల్ 4 కాలమ్స్: పర్టికులర్స్, సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ, స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ, టోటల్. ఇప్పుడు పర్టికులర్స్లో అవుట్పుట్ జిఎస్టీ అంటే, అవుట్పుట్ జిఎస్టీ అంటే ఇది. అవుట్పుట్ జిఎస్టీలో సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ 7,250, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 10,150, రెండు కలిపితే 17,400 వినియోగదారుల నుంచి అమ్మకందారుడు కలెక్ట్ చేశాడు. ఇందులో నుంచి లెస్ ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఆల్రెడీ ఉత్పత్తిదారుడు వస్తువును తయారు చేయడానికి అవసరమయ్యే ముడి సరుకును కొనేటువంటి సందర్భాల్లో 6,000 జిఎస్టీ పే చేస్తున్నాడు. సెంట్రల్కి 2,500, స్టేట్కి 3,500. ఆ ఇన్పుట్ ట్యాక్స్ని ఈ అవుట్పుట్ ట్యాక్స్లో నుంచి తగ్గించుకుంటాడు. అంటే వినియోగదారుల నుంచి కలెక్ట్ చేసిన అవుట్పుట్ ట్యాక్స్ అమ్మేటప్పుడు 17,400లో నుంచి ఆల్రెడీ తాను కట్టినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ 6,000 తీసేస్తే ఇంకా 11,400 పే చేయడం జరుగుతుంది క్యాష్గా ఉత్పత్తిదారుడు. దాన్ని ఈ టేబుల్ ఎలా చూపించాం, అవుట్పుట్ జిఎస్టీ 7,250 సెంట్రల్, 10,150 స్టేట్ గవర్నమెంట్, టోటల్ ఇదేసాం. లెస్ ఇన్పుట్ జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ వచ్చేసి సెంట్రల్ 2,500, స్టేటు 3,500. లెస్ అవుట్పుట్ జిఎస్టీలో లెస్ ఇన్పుట్ జిఎస్టీ 2,500, 3,500 తీసేస్తే 7,250లో అవుట్పుట్ జిఎస్టీలో ఇన్పుట్ జిఎస్టీ 2,500 పోతే ఇంకా 4,750 సెంట్రల్ గవర్నమెంట్కి ఉత్పత్తిదారుడు క్యాష్ పే చేయాలా. అలాగనే స్టేట్ గవర్నమెంట్కి ఎంత పే చేయాలా, 6,650 రూపాయలు పే చేయాలా. మొత్తము వినియోగదారుల నుంచి కలెక్ట్ చేసినటువంటి జిఎస్టీ అమ్మకందారుడు 17,400 అయితే తాను ఇంతకు మునిపే చెల్లించిన 6,000ని తీసివేసి మిగిలిన 11,400 జిఎస్టీ ట్యాక్స్ పేయబుల్, చెల్లించవలసిన జిఎస్టీ. కాబట్టి ఇది ఉత్పత్తిదారుడు గవర్నమెంట్ వారికి స్టేట్కింత సెంట్రల్కింత కలిపి మొత్తం 11,400 చెల్లించాలి. ఈ స్లైడ్స్ని చక్కగా చూసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.